హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేఏ సీడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం వంకాయ కొత్తిమీర కారంను తయారు చేసుకోవటం చూద్దాం. టేస్టీగా కారం ఇష్టపడే వాళ్లకు స్పైసీగా చాలా బాగుంటుందండి. నాకైతే ఇది ఫేవరెట్ రెసిపీ. చపాతీలోకైనా రైస్లోకైనా మంచి కాంబినేషన్. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా? వంకాయ కొత్తిమీర కారంకు కావలసిన పదార్థాలు: పెద్ద సైజు కొత్తిమీర కట్ట, 1/2 కేజీ వంకాయలు, 6 పచ్చిమిరపకాయలు, 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 ఇంచు అల్లం, 2 రెమ్మల కరివేపాకు, 3 టమాటాలు. ముందుగా వంకాయలను నీళ్లతో 2-3 సార్లు శుభ్రం చేసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. మనం తీసుకునే వంకాయ సైజుని బట్టి గుత్తి వంకాయలాగా 4 పక్షాలుగా చేసుకోవచ్చు, లేదా పొడుగ్గా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఏ రకం వంకాయతోనైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చిన్న వంకాయలు తీసుకున్నాను కాబట్టి గుత్తి వంకాయలాగా 4 పక్షాలుగా కట్ చేసుకున్నాను. అలాగే కాయలో పుచ్చులు చెక్ చేసుకుని తీసేయాలి. గుత్తి వంకాయలాగా కట్ చేసుకునేటప్పుడు ముక్కలను చివరి వరకు కట్ చేసుకోవాలి, లేదంటే అవి సరిగా కుక్ అవ్వవు. అలా అని గుత్తి విడిపోయేలాగా కట్ చేయకూడదు. తరిగిన వంకాయలను కంపల్సరిగా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, లేదంటే అవి కర్నెక్కుతాయి. ఇప్పుడు పెద్ద సైజు కొత్తిమీర కట్టను మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ముక్కలుగా తరిగిన 3 చిన్న సైజు టమాటాలను, 6 తుంచిన పచ్చిమిరపకాయలను, 1 స్పూన్ జీలకర్రను, 1 ఇంచు అల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ అల్లాన్ని కొంచెం దంచి వేసుకుంటున్నానండి. అల్లాన్ని దంచి వేసుకుంటే బాగా మెదుగుతుంది. కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ని మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు. మీరు ఇందులో టమాటాకి బదులుగా కొంచెం చింతపండును కూడా వేసుకోవచ్చు. ప్యాన్ వేడి చేసుకుని ఇందులో 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తరిగిన 1/2 కేజీ వంకాయల్ని వేసుకుని కొంచెం ఉప్పును వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి వంకాయ మెత్తబడే వరకు మగ్గించాలి. వంకాయ మెత్తబడితే సరిపోతుందండి, పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. కాయలు మెత్తబడిన తరువాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలను, 2 రెమ్మల కరివేపాకును, 2 తుంచిన ఎండుమిరపకాయలను, కొద్దిగా ఇంగువను వేసుకుని గోల్డెన్ కలర్కు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును, మిక్సీ వేసుకున్న కొత్తిమీర పేస్టుని వేసుకుని పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయిన తరువాత ఫ్రై చేసుకున్న వంకాయల్ని వేసుకుని రుచికి సరిపడా ఉప్పును వేసుకుని మసాలా అంతా పట్టించాలి. మూత పెట్టి సిమ్లో 5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 నిమిషాల తరువాత మసాలా అంతా వంకాయలకు బాగా పడుతుంది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, స్పైసీగా టేస్టీగా గుమగుమలాడే కొత్తిమీర కారం సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేఏ సీడ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.